తీర్పు దినమున మన పరిస్థితి ఏమిటి? క్రీస్తునందు ప్రియులారా, అంతిమ తీర్పులో మన భవిష్యత్తుపై స్పష్టమైన చిత్రాన్ని యేసు చూపించాడు. ఆ రోజున సకల మానవాళిని దేవుడు 2 గ్రూపులుగా విభజిస్తాడు. సేవా జీవితాలను గడిపిన వారు ఒకవైపు ఉంటారు, జీవించని వారు మరొక వైపు ఉంటారు. ఆయన సందేశం ఒకవైపు గంభీరంగా ఉంటుంది, మరొక వైపు ఆశాజనకంగా ఉంటుంది. గంభీరంగా ఎందుకంటే పేదవారిని నిర్లక్ష్యం చేయడం వలన మనము ఆ రోజున తృణీకరింపబడతాము, శాపగ్రస్తులుగా పరిగణింపబడతాము. ప్రతి దయగల చర్యకు శాశ్వతమైన విలువ ఉన్నది కనుక అంతిమ తీర్పు రోజున అది సేవా జీవితం జీవించిన వారికి ఆశాజనకంగా ఉంటుంది. ప్రియులారా, మనం కలిసే ప్రతి పేదవాడు కనిపించని దేవుని రూపములో ఉన్న యేసే అన్న లోతైన అవగాహనకు ఈ లోకములో మనము పొందాలి. మనం దుర్బలంగా అట్టడుగున ఉన్నవారికి సేవ చేసినప్పుడు మనం యేసు ప్రభునే సేవిస్తున్నాము. యేసుతో మన సంబంధం గొప్ప హావాభావాల ద్వారా కాదు, మన చుట్టూ ఉన్నవారి రోజువారీ అవసరాలకు మనం ఎలా స్పందిస్తామో దాని ద్వారా కొలువబడుతుంది. ప్రియులారా, ఈ తపస్సు కాలం దేవునిపై మనకున్న ప్రేమను క్రియలలో ఆచరించమని ఆహ్వానిస్తుంది. అంతిమ తీర్పు రోజున మనం సిగ్గుతో తలదించుకోకూడదంటే సేవా కార్యాలలో తల ఎత్తుకొని పనిచేయాలి. దేవుని ముందు వినయంతో ఉండాలి. నేనే గొప్ప అనే గర్వంతో కాక, దేవుని గొప్ప కార్యాలు చేశానన్న ఆత్మీయ సంతోషం మనలో నింపుకోవాలి. దేవుని ప్రేమకై నేనేమి చేశాను? ప్రతిరోజు మనల్ని మనం ఇలానే ప్రశ్నించుకోవాలి. దేవుని ప్రేమకై ప్రతిరోజు కారుణ్య క్రియలు చేస్తూ ఆయన ప్రేమలో ఆనందించుదాము. ప్రభువు అంతిమ దినమున మనల్ని నీతిమంతులు ఉండే నిత్య జీవ బహుమానానికి యోగ్యులను చేయునుగాక. ఆమేన్.